నెల్లూరు జిల్లా రాజకీయం ఇప్పుడు ఇద్దరు నేతల చుట్టూనే తిరుగుతుంది. నిన్న మొన్నటి వరకు కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తే తాజాగా ప్రసన్న ఇంటిపై దాడి దుమారం రేపింది. ఇంతకీ ప్రశాంతి రెడ్డి నెక్స్ట్ టార్గెట్ ఏంటి? ప్రసన్నని జైలుకు పంపడమే ప్రశాంతి రెడ్డి లక్ష్యమా? లెట్స్ వాచ్. సమయంలోనే వ్యూహాలు ప్రతి వ్యూహాలు, విమర్శలు ప్రతి విమర్శలు. ఎన్నికల తర్వాత అంతా ఒక్క తాటిపై నిల్చే సంస్కృతి సాంప్రదాయాలకు నెల్లూరు జిల్లా నెలవు. రాజకీయ ప్రత్యర్థులను నవ్వుతూ పలకరించే సంస్కృతి కూడా ఇక్కడి జిల్లా నేతల్లో కనిపిస్తుంది. కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజాప్రతినిధులు ఇళ్లపై దాడులు జరగడం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. నేతల విమర్శలు హద్దు దాటాయా? ప్రతి విమర్శల తీరు మారిందా అన్న సందేహాలు వస్తున్నాయి. కొవ్వూరులో రాజకీయ రగడ కొనసాగుతుంది. విమర్శలు ప్రతి విమర్శలను ఓవర్టేక్ చేసి దాడులు, కేసులు నమోదు దాకా వెళ్లింది. తాజా మాజీ ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. తన క్యారెక్టర్ ను కించపరుస్తూ ప్రసన్న వ్యాఖ్యలు చేశారంటూ ప్రశాంతి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ప్రసన్న కుమార్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. తన ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలంటూ ప్రసన్న ఇచ్చిన ఫిర్యాదుపై సస్పెన్షన్ కొనసాగుతుంది. దర్గామిట్ట పోలీసులు ప్రసన్న ఇంటి సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. దాడి చేసిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. కొవ్వూరు పోలీసులు మాత్రం స్పీడ్ అయ్యారు. ప్రశాంతి రెడ్డిపై ప్రసన్న చేసిన విమర్శలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. సీఎం చంద్రబాబు దగ్గర నుంచి ఎమ్మెల్యేల దాకా ప్రతి ఒక్కరూ స్పందించారు. మహిళా ప్రజాప్రతినిధిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ ప్రెస్ మీట్ పెట్టి మరో స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే సానుభూతిని సంపాదించుకోవడంలో ప్రశాంతి రెడ్డి సక్సెస్ అయ్యారు. క్యాడర్ టు లీడర్ పార్టీని తన వైపుకు తిప్పుకున్నారు. ఇదే సమయంలో ప్రసన్న ఇంటిపై దాడి, బొరద కూడా ప్రశాంతి రెడ్డి పూనుకున్నారు అనే చర్చ సాగుతుంది. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ప్రసన్న కుమార్ రెడ్డిపై కేసు నమోదైంది. దీంతో ప్రశాంతి రెడ్డి నెక్స్ట్ స్టేటస్ ఏంటన్నది సస్పెన్స్ కొనసాగుతుంది. విమర్శలు ప్రతి విమర్శలతో స్టార్ట్ అయిన ఈ రగడ కేసుల దాకా వెళ్లింది. అది ప్రసన్న అరెస్ట్ దగ్గర ఎండ్ అవుతుందన్న ప్రచారం టీడీపీలో జరుగుతుంది. కానీ ప్రశాంతి రెడ్డి వర్షన్ మాత్రం వేరేలా ఉందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఈ వ్యవహారానికి ఇంతటితో ఎండ్ కార్డ్ చెప్పేస్తారని తెలుస్తుంది. ప్రసన్న కుమార్ రెడ్డిని అరెస్టు చేయడం ఆమె లక్ష్యం కాదని సమాచారం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతమైతే మాత్రం ఆమె కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందన్నట్ట నియోజకవర్గంలో వినిపిస్తుంది. ప్రసన్నపై నమోదు చేసిన సెక్షన్లన్నీ నాన్ బెయిలబుల్ కావడంతో అరెస్టు ఉండదని వైసీపీ నేతలు ధీమా చేస్తున్నారు. ప్రసన్న ప్రశాంతి వివాదం ప్రస్తుతానికి ముగిసింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన DAR ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.